చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు ఇప్పటికే జగన్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్ జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతినైతే ఇచ్చారు. జగన్ టూర్కు 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హెలిప్యాడ్ దగ్గర 30 మందికి పోలీసులు అనుమతించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన బంగారుపాలెంకి అయితే చేరుకున్నారు. రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేవంటూ కూడా ఇప్పటికే ఎస్పీ పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. కాసేపట్లో మామిడి మార్కెట్ ను జగన్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడికి చేరుకున్న అనంతరం కూడా మామిడి రైతుల సమస్యలు జగన్ తెలుసుకోనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించి కొన్ని షరతులతో కూడిన పలు ఆంక్షలతో కూడా అనుమతించినట్టుగా తెలుస్తోంది. హెలిప్యాడ్ దగ్గర కేవలం 30 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రోడ్ షోలు ఇతర కార్యక్రమాలకు అనుమతి లేవంటూ ఇప్పటికే ఎస్పీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని కంప్లీట్ అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. భాగ్యశ్రీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటిస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన బంగారుపాలెం చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా మామిడి రైతులు చిత్తూరు జిల్లాలో సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చేతికొచ్చినటువంటి పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు, రైతులతో మాట్లాడేందుకు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు. బంగారుపాలెంలో మామిడి రైతులతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కూడా అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కొంత చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్ పర్యటనలో ఈ బంగారుపాలెం ఏదైతే ఉందో మార్కెట్, ఆ మార్కెట్ కు 500 మందికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతించారు. అలాగే ఇటు ర్యాలీలు చేయడానికి కానీ, నిరసనలు చేయడానికి కానీ ఎట్లాంటి అవకాశం లేదంటూ కూడా పోలీసులు ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేడర్ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడానికి అవకాశం లేకుండా పోలీసులు గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు జగన్ భద్రతకు సంబంధించి కూడా దాదాపు 600 మంది పోలీసులను కూడా ఇటు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ పర్యటిస్తున్నటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా కల్పిస్తున్నామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు పోలీసులు ఆంక్షలతో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం పైన ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రైతులను కలవడానికి వస్తూ ఉంటే ఈ రకమైనటువంటి ఆంక్షలు విధించడం సరైనటువంటి పద్ధతి కాదని చెప్తూ ఉన్నారు. మరోవైపు వైసీపీ నేతలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం కావచ్చు, హౌస్ అరెస్టులు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దీనిపైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవటం లేదు, రైతులకు మేలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు. రైతులతోనే సమావేశం అవుతారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇట్లాంటి ఆంక్షలు విధించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కట్టడి చేసి జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదంటూ వైసీపీ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు పోలీసులు గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్టిలోనే ఇలాంటి చర్యలు తీసుకున్నామని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో కొంత ఉద్రిక్త అయితే ప్రస్తుతం బంగారుపాలెం కావచ్చు, పరిసర ప్రాంతాల్లో కూడా ఉంది. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు ఆ ప్రాంతాలకు రాకుండా ముందుగానే పోలీసులు చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇటు రైతులతో సమావేశమయ్యి వారి సమస్యలు అడిగి తెలుసుకోబోతూ ఉన్నారు. ప్రధానంగా మామిడి రైతులు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, వారికి పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడానికి గల కారణాలేంటి, ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశాలను ఆయన వారితో చర్చించబోతున్నారు. అదే సమయంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో రైతులను ఏ విధంగా ఆదుకుంది, ఇటు మామిడి రైతులతో పాటు మిగిలిన రైతులకు ఏ విధంగా మేలు చేసింది, న్యాయం చేసింది అనే అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లబోతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. జగన్ గతంలో అటు పొగాకు రైతులను పరామర్శించారు, మిర్చి రైతులను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు కావచ్చు, అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అదే సందర్భంలో కొన్ని సంఘటనలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ వద్దకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దూసుకొచ్చారు. హెలికాప్టర్ కి సంబంధించి కొన్ని భాగాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు కేసు విచారణ జరుగుతున్నటువంటి
చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి కూడా సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాహనం కింద పడి చనిపోయారని ఒకవైపు పోలీసులు ఆరోపిస్తుంటే, మరోవైపు సింగయ్య మరణం వెనక అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. పోలీసులు నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు బంగారుపాలెం పర్యటన నేపథ్యంలో అటు వైసీపీ వాదన ఒక రకంగా ఉంటే, మరోవైపు ఇటు పోలీసులు కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన మరో రకంగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పర్యటన మాత్రం కొంత ఉత్కంఠ ఉంది, ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.